హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ వంకాయ మామిడికాయ పచ్చడి అండి. ఎప్పుడు చేసుకోకపోతే ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా లొట్టలు వేసుకొని మిమ్మల్ని పొగుడుతూ తింటారండి. అంత బాగుంటుంది. ఎలా చేశానో ఏంటో వీడియో చివరి వరకు చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? చాలా బాగుంటుందండి వంకాయ మామిడికాయ పచ్చడి. మామిడికాయ ఒకటి, వంకాయలు ఒక 6 అండి. పావు కేజీ ఉంటాయి వంకాయలు. చాలా బాగుంటుందండి వంకాయ మామిడికాయ పచ్చడి. ఎప్పుడు చేసుకోకపోతే ఒక్కసారి మట్టుగా మనం వీడియో చూసి తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది టిఫిన్స్కి, రైస్కి, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ముందుగా మామిడికాయ తొక్క తీసేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత వంకాయలు కూడా అంతేనండి. వంకాయలు కొద్దిగా పుచ్చిగా ఉంటాయి, చూసుకోండి. లోపల చాలా పుచ్చులు ఉంటాయి. నేను కోసేటప్పుడు అలాగేనండి, చాలా పుచ్చులు తగిలాయి. జాగ్రత్తగా చూసుకుని ముక్కలు తీసుకున్నాను. మన మామిడికాయ ఇలా చెక్కుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల పండినట్టుంది కానండి, పండలేదు. ఈ కాయ పేరు నాకు గుర్తులేదండి, కానీ చాలా పుల్లగా ఉంటుందండి మామిడికాయ. ఇది బాలింతలు కూడా ఈ మామిడికాయ తినొచ్చు అంటారు. దీని పేరు గుర్తు రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను నేను చిన్నగాను. ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. పచ్చడి అయితే మటుకు అదిరిపోతుందండి. తర్వాత వంకాయలు కూడా 4 ముక్కల కింద మీ ఇష్టం, ఎన్ని ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. చిన్నవైనా కట్ చేయొచ్చు, 4 ముక్కల కింద అయినా చేసుకోవచ్చు. జాగ్రత్తగా వంకాయలు చూసుకొని కట్ చేసుకోవాలండి. నాకైతే 2-3 వంకాయలు పుచ్చిపోయాయండి. చూసుకొని తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయిలోని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ఇలా వంకాయలు నీటిలో కట్ చేసి వేస్తున్నాం కదా, మనం రెడీ చేసుకునే టైంకి నల్లగా మాగిపోతాయి వంకాయలు. అందుకనే అలాగా మనం ఎప్పుడు ఎలా కట్ చేసామో అలాగా తెల్లగా కనపడటానికి అందులో కొద్దిగా ఉప్పు వేయండి. రాళ్ళ ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఉంచుకుంటే మనం ఎంతసేపు లేట్ అయినా పర్వాలేదు, వంకాయలు అలాగే తెల్లగా ఉంటాయి అన్నమాట. ఇలా కళాయి పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 అర టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని పోపు వేగనివ్వాలండి. మీరు ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే ఎక్కువ కూడా మినప్పప్పు, శనగపప్పు వేసుకోవచ్చు. ఇందులో నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకోవచ్చు అండి. పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నాను నేను. 2 ముక్కలు కట్ చేసుకున్నానండి. ఆయిల్లో వేసేటప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకుంటేనే మంచిది. ఒక్కోసారి మనకి ఆయిల్లో పచ్చిమిర్చి వేగి పగిలే ప్రమాదం ఉందండి. మన ముఖం మీదకి తుల్లిపోతుంటుంది టప్ మన పేలుతూను. అందుకే ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్త. ఇప్పుడు ముక్కలన్నీ వేగాలండి. కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని మీడియంలో పెట్టే వేపుకోండి. చక్కగా పప్పులన్నీ సమానంగా వేగుతాయి. మనం హైలో పెట్టామంటే పప్పులు మాడిపోతాయి కదా, టేస్ట్ మారిపోతుంది. అందుకే పప్పులు వేగేటట్టుగా మీడియంలో పెట్టుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అయితే ఇంకా స్మెల్ మంచిగా వస్తుంది. మనకి పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు అందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. అలా మీడియంలో పెట్టే ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గితే మంచిగా ఫ్లేవరు, మంచి వాసన వస్తుంటుంది అనమాట. ఫ్లేవర్ అది అన్ని ముక్కలకి పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది. చూసారు కదా, ఇలా కలుపుకొని మూత పెట్టి మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా మగ్గనివ్వండి. చక్కగా వేగిపోతుందండి. మధ్యను చూసుకుంటూ కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. చూసారా, ఇప్పుడు అంత చక్కగా వేగిపోయింది. స్మెల్ అది
ఇంట్లో అదిరిపోతుందండి. అంత మంచిగా వంకాయలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా వేగి, పోపులు అవి వేగి చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. అలాగే పులుపు తక్కువ అనిపిస్తే కొద్దిగా చింతపండు వేసుకోండి. నేనైతే కొద్దిగా వేసుకున్నానండి. చింతపండు ప్లేస్లో టమాటీలు కూడా వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. ఇది రుబ్బురోల్లో రుబ్బుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. నేనైతే మిక్సీ పట్టుకున్నానండి. టైం లేదు, భోజనం టైం అయిపోతుంది అనేసి నేను పచ్చడి మిక్సీలోనే వేసుకున్నాను. చింతపండు అయితే కొద్దిగా వేసానండి. కొద్దిగా పులుపు తక్కువ అనిపించింది నాకు, అందుకని పులుపు తక్కువని చింతపండు వేసాను. మీరు టమాటీలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మీరు రోటిలో చేసుకుంటే రోటి పచ్చడి సూపర్గా ఉంటుందండి. వంకాయ మామిడికాయ ఇలాగా మరీ ఎక్కువ మెత్తగా కాకుండా బరకగానే రుబ్బుకోండి. ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకోవాలి మనం. అదే కళాయిలోని పోపు పెట్టుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. అలాగే లైట్గా కొద్దిగా పసుపు వేయండి, ఒక పావు టీ స్పూను పసుపు. నెక్స్ట్ ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేసుకోవాలండి. చట్నీ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే అండి, మన మామిడికాయ వంకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసి వడ్డించుకొని తిన్నారంటే ఇంకా మరీ పొగడతలండి. టేస్ట్ అంత బాగుంటుంది. టిఫిన్స్ కానీ ఇలాగ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా చేసుకుంటారని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. నేను మా అమ్మాయి అయితే వేడి వేడి అన్నంలోని పచ్చడి వేసుకొని తినేసామండి. చూసారు కదా, కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరాయి, అంత టేస్ట్గా ఉందన్నమాట. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. బాయ్ బాయ్.